యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. వాక్యం అర్థం కావడం లేదా? యెహోవా మర్మం ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. కీర్తనలు 25:14. నేటి దినములలో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అనేకులు సహజముగా అనే మాట మేము ప్రతిరోజు వాక్యం చదువుతున్నాం, కానీ మాకు అర్థం కావడం లేదండి. వాక్యం మీలాగా అర్థం చేసుకోలేకపోతున్నామండి. అదేంటో కానీ మా పాస్టర్ అన్న, మా ఆత్మీయ తండ్రి, ఫలానా సిస్టర్, ఫలానా బ్రదర్ చెప్తే మాత్రం చాలా బాగా అర్థమవుతుంది. మళ్ళీ బైబిల్ తెరిచి చదివితే మాత్రం చాలా వరకు మాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటారు. నిజమే, మనలో అనేక మంది పరిస్థితి ఇదే. అంతేకాదు, మనలాంటి వాళ్ళదే కాదు, కానీ మనకంటే మంచి ఆత్మీయులుగా ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా కొన్నిసార్లు ఇలానే ఉంటుంది. దావీదు దేవుని హృదయానుసారుడు, నిత్యం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ ఎన్నో కీర్తనలు రాస్తూ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవుణ్ణి అడుగుతున్నాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లుగా నా కన్నులు తెరువుము అని. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. శిష్యులు నిత్యం యేసయ్యతో ఉన్నారు. నిత్యం ఆయన బోధలు వింటూ ఉపమానాలు వింటూ ఉండేవారు. ఆయన ఉన్నప్పటికీ కూడా ఎన్నోసార్లు వారికి ఈ ఉపమానముల భావం అర్థమయ్యేది కాదు. అప్పుడు వారు యేసయ్యను అడుగుని తెలుసుకునేవారు. యేసయ్య వారి మనస్సు తెరిచి వారు అర్థం చేసుకునే జ్ఞానం అనుగ్రహించేవారు. వాక్యం చెప్తుంది, అప్పుడు వారి లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి. అదే విధముగా తన సేవకుడైన యిర్మీయా తన ప్రజలైన ఇశ్రాయేలీలను తన మాటలను చెప్పవలసి వచ్చిన వేళ వాటిని గ్రహించలేకుండా ఉన్న సమయంలో దేవుడు యిర్మీయాకు చెప్పారు, నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియపరుస్తాను అని. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తున్నానని 33:3 యిర్మీయా సెలవిస్తుంది. ఇక్కడ వీరందరినీ చూసినట్లయితే వారు స్వయంగా దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టారు. కాబట్టి దేవుడు వారి హృదయమును కళ్ళను తెరిచి వాక్యం అర్థం చేసుకునేలాగున అట్టి వాక్యాన్ని ప్రకటించుటకు అనుసరించుటకు వారికి జ్ఞానంను అనుగ్రహించారు. వాక్యం అర్థం కావడం లేదని ఆలోచిస్తున్న మనం కూడా ఈ రీతిగా దావీదు వలె, శిష్యుల వలె, యిర్మీయా వలె కన్నులు తెరవమని దేవుణ్ణి అడుగుతున్నామా? దేవుని సన్నిధిలో కూర్చుని, దేవా నాకు వాక్యం బోధించండి, వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, వాక్యం నాకు అర్థమగునట్లుగా నాకు సహాయం చేయండి అని ప్రార్థిస్తున్నామా? కనిపెడుతున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. వేరే వారితో మాట్లాడినా దేవుడు, వేరే వారికి తన వాక్యం అర్థమయ్యేలా చేసిన దేవుడు వారిని తన నోటి బూరగా చేసుకుని నీతో మాట్లాడుతున్నా దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నేరుగా నీతోనే ఎందుకు మాట్లాడకుండా ఉంటారు? కేవలం మన ఆసక్తి చూపించకుండా ఉంటున్నాం, మనకి తెలుసుకోవాలని తృష్ణ లేకుండా ఉంటున్నాం. వాక్యం చదవడానికి, వాక్యం అర్థమయ్యేలా చేయమని అడగడానికి మనకి సమయం ఉండటం లేదు. కాబట్టి వాక్యం మనకు అర్థం కాకుండా ఉంటుంది. ఈ రోజు నుండి ఇలా ఉండకుండా వాక్యం అర్థమయ్యేలా, గ్రహించలేని సంగతులను గ్రహించినట్లు, ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు, కన్నులు తెరవబడినట్లు దేవుణ్ణి వేడుకుందాం, దేవుని సన్నిధిలో కనిపెడదాం, నేర్చుకుందాం. ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే, మీతోనే మాట్లాడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.